అత్తయ్య, అత్తయ్య, మీరిలా బాధపడకండి. ఈ వయసులో ఇంతగా కోపం తెచ్చుకోవడం, ఏడుస్తూ కూర్చోవడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మన ఇద్దరి గుండెల్ని కాల్చేస్తున్నది ఒకే నిప్పు కాదా? నా దుఃఖం కన్నా నీ గుండెల్లో బాధ తక్కువ చెప్పు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారం దొరుకుతుందా? ఎందుకింత ద్వేషం కర్ణ మీద? ఆ పిల్లాడు ఏం తప్పు చేశాడు? వాడు అనాథ కావడం వాడి తప్ప? మీ మామగారు వాడిని ఎత్తుకుని తీసుకొచ్చారు, వాడి తప్ప? లేదా వాడి మంచితనంతో అందరితో కలిసిపోవడం వాడి తప్ప? ఈ తప్పు ఎంతో కాలం ఉండదత్తయ్యా. వాడి మంచితనాన్ని అర్థం చేసుకొని అందరూ వాడితో కలిసే రోజు త్వరలో వస్తుంది. అయ్యో దేవుడా, దానికి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఒక మనిషి ఎంతకాలం ఇంత విషాన్ని తట్టుకోగలడు? విషం తాగిన శివుడి కంఠమే నీలమయ్యింది. వాడు మామూలు మనిషి ఎలా భరిస్తాడు చెప్పు? వీళ్ళందరి ద్వేషం వాణ్ణి ఎక్కడ మార్చి పారేస్తుందోనని నాకు భయంగా ఉంది. వేపాకు తిన్నంత మాత్రాన ఆవు పాలు దాని మాధుర్యాన్ని కోల్పోవు కదత్తయ్యా. మన కర్ణ ఒక రకంగా అంతే కదా. నువ్వు చెప్పింది నిజమే మాలతి. వాడెవరికీ చెప్పుకోలేని బాధని అర్థం చేసుకోవడానికి ఒక తోడు కావాలి. అందుకే నేను వాడికి పెళ్లి చెయ్యాలని ప్రయత్నిస్తే నువ్వే చూసావుగా ఏం జరిగిందో. ఒకవేళ ఈ తప్పుని సరిపెట్టకుండా నేను వెళ్ళిపోతే ఇది తప్పుగానే మిగిలిపోతుంది కదా. ఏంటత్తయ్యా మీరు? ఏం మాటలవి? మనందరం కోరుకునేలా వాణ్ణి ఇష్టపడే మనిషి ఎక్కడో పుట్టుంటుంది. ఇంకా మన కళ్ళల్లో పడకపోవచ్చు అంతే, కాని ఖచ్చితంగా తను అడుగు పెడితే అన్నీ సరిచేస్తుంది. చూస్తారుగా అత్తయ్య, అంతా మంచి జరుగుతుంది. నిత్యా, ఈ టైంలో బయటకెళ్తున్నావా? అన్ని పనులు రేపే అని వదిలేస్తే డిలే అవుతున్నాయి. ఏవో తీసుకురావాలంట, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో కాసేపు. నా కోసం చూస్తూ ఉండు, త్వరగా వచ్చేస్తాను. అయ్యో, బ్యాగ్ రూమ్లోనే మర్చిపోయాను. నిత్యా, నువ్వు ఫోన్ మాట్లాడుతుండు, నేను తీసుకొస్తాను. హలో, ఈ జాకెట్ ఇక్కడెందుకుంది? నిధి రూమ్లో ఈ జాకెట్టా? ఇది కర్ణ దగ్గర చూశాను కదా. కర్ణ ఇక్కడికి వచ్చాడా? తేజస్, బ్యాగ్ ఉందా? ఉంది ఉంది. థ్యాంక్ యూ. నిత్య, కర్ణ ఈరోజు మన ఇంటికి వచ్చాడా? రాలేదు. ఎందుకు? కాల్ చేశారా? కాదు, నిధి రూమ్లో కర్ణ జాకెట్ చూశాను. అవును, అది కర్ణదే పక్కా. అక్క, నిన్న బాయ్ ఫ్రెండ్తో ఉన్నాను. అంటే నిధి చెప్పిన బాయ్ ఫ్రెండ్ కర్ణనా? ఏం ఆలోచిస్తున్నావు నిత్య? ఏమైంది? ఏం లేదు.
ఏమేం పనులు మిగిలిపోయాయా అని ఆలోచిస్తున్నాను. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్. తేజస్, రండి ప్లీజ్, లోపలికి రండి. అయిందేదో అయిపోయింది, దాన్ని మనసులో నుంచి తీసేసి దయచేసి రండి. డాడ్, డాడ్, ఆర్ యూ ఓకే? సారీ డాడ్, ఎవరో ఏమో అన్నందుకు మీరు చాలా బాధపడ్డారు. డాడ్, కొన్నిసార్లు విశ్వాసం ఉన్న కుక్క మొరగడం మొదలు పెడుతుంది, కానీ తన తప్పు తెలుసుకున్నాక అన్నం పెట్టే వాళ్ళ కాళ్ళ మీదకి వచ్చి పడుతుంది. మీరు బాధపడకండి డాడ్, ఏం బాధపడద్దు. కానీ కుక్కకున్న విశ్వాసం మనిషి నాలుకకుండదు. బంగారు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? మళ్ళీ ఆ విషయం మాట్లాడొద్దు. ప్లీజ్ లోపలికి రండి, ఈ ఇల్లు మీకోసమే ఎదురు చూస్తోంది. ఈ ఇంటి గోడలేమైనా ఎదురు చూస్తున్నాయా? ప్రాణం మనసు ఉన్న వాళ్ళెవరూ ఎదురు చూడటం లేదు. ఏది ఏమైనా వాడు లోపలికి రాకూడదు. బంగారు, నాని, తప్పు జరిగిందన్న నెపంతో మీరు తప్పు చేస్తున్నారు. బంగారు, ఈ హఠం ఎందుకు చెప్పు? తప్పు జరిగితే దాన్ని దిద్దుకోవడం ముఖ్యం. చూడు, ఈ విషయంలో నా మనసు మార్చాలని చూడొద్దు. దిద్దాలనుకుంటే ఎప్పుడో దిద్దుకునేవాడు. కానీ నాన్న ఈరోజు సారీ చెప్పారు. నిజంగా మనస్ఫూర్తిగా సారీ చెప్పారు. ఈసారికి ఆయన్ని దయచేసి క్షమించు, నా కోసం ప్లీజ్. ఈ గుణమే మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. చూడు, ఈసారి నువ్వు చేసిన తప్పులన్నిటినీ క్షమిస్తాను. మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే ఈ ఇంటి వాకిలి నీకు శాశ్వతంగా మూసుకుంటుంది.